రూల్ బేస్డ్ క్లాసిఫికేషన్ చూద్దాం. ఇది యూసేజ్ సెట్ ఆఫ్ ఇఫ్ దెన్ రూల్స్ వాడతారు అనమాట. ఇఫ్ దెన్ రూల్స్ వాడతారు క్లాసిఫికేషన్కి. ఓకేనా, ఈ ఇలా ఇంపార్టెంట్ 3 కీవర్డ్స్ ఉంటాయి. ఒకటి ఇఫ్, అండ్, దెన్. అండ్ అనే ఆప్షన్ మ్యాక్సిమం వరకు మోర్ దెన్ 1 కండిషన్ ఉంటే మనం అండ్ అనేది వాడతాం. ఇఫ్ దెన్ అనేది ప్రతి కండిషన్లో వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే ఇఫ్ ఒక కండిషన్, దెన్ ఇంకో కండిషన్ వస్తుంది. ఇఫ్ కండిషన్ అండ్ దెన్ కంక్లూజన్ అనేది ఉంటుంది అనమాట. ఇఫ్ ఈ కండిషన్ అయితే, ఈ కండిషన్ ట్రూ అయితే అప్పుడు ఇది అనేసి. సో ఇఫ్ పార్ట్ అయితే ఇఫ్ పార్ట్ తర్వాత ఇది వస్తుంది చూసినా, దాని అంటే యాంటిసిడెంట్ అంటారు, లేకపోతే ప్రీ కండిషన్ అనొచ్చు. సో డెన్ తర్వాత ఇదంతా వస్తుంది చూసినా, డెన్ తర్వాత వచ్చేదంతా ఈ డెన్ పార్ట్ అంతా రూల్ కాన్సిక్వెంట్ అంటారు. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ఏజ్ ఈక్వల్స్ టు యంగ్ అండ్, ఇక్కడ అండ్ వచ్చింది అంటే ఇక్కడ ఒక నేను యంగ్ ఈక్వల్స్ టు ఎస్ అని పెట్టినాక ఇక్కడ అండ్ అవసరం లేదు. కానీ నేను ఇక్కడ మోర్ దెన్ 1 కండిషన్ వాడుతున్నాను. ఏముండాలంటే యంగ్ ఉండాలి, దాంతోపాటు వాడు స్టూడెంట్ అయ్యి ఉండాలి. అందుకే యంగ్ అండ్ స్టూడెంట్ ఈక్వల్స్ టు ఎస్ అయినాకో అప్పుడు ఏంటిది, ఈ కండిషన్ ట్రూ అయినాక అప్పుడు ఏంటిది, డెన్ వాడు కంప్యూటర్ బై చేస్తాడు. బైస్ కంప్యూటర్ ఈక్వల్స్ టు ఎస్, ఇట్లా అనమాట. నేను ఇక్కడ ఇంకొక హ్యాండ్ పెట్టుకొని ఈజ్ లెస్ దెన్ 25 అని కూడా పెట్టుకోవచ్చు. ఏజ్ అట్లా అనమాట. అండ్ అనేది మోర్ దెన్ 1 కండిషన్ వాడినప్పుడు వాడుకుంటాం. అండ్ ఇప్పుడు ఇఫ్ తర్వాత ఏదైతే వస్తుందో దీన్ని యాంటిసిడెంట్ అంటారు. దెన్ తర్వాత వచ్చిన ఈ బైస్ కంప్యూటర్ ఈక్వల్స్ టు ఎస్ అని చూసినాం, దీన్ని రూల్ కాన్సిక్వెంట్ అంటారు. ఓకే, ఇది ఇంతే. దీన్ని రూల్ బేస్డ్ క్లాసిఫికేషన్ని మెనీ వేస్లో మనము రిప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ డిసిషన్ ట్రీ, అలో వన్ ఆఫ్ ద వే ఈజ్ డిసిషన్ ట్రీ. నేను డిసిషన్ ట్రీ వే తీసుకుంటున్నా. ఇక్కడ మనము రూల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం బేస్డ్ ఆన్ ద అయితే డిసిషన్ ట్రీ ఉంటుంది. డిసిషన్ ట్రీ ఆధారంగా మనం రూల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఫ్రమ్ రూట్ నోడ్ నుంచి లీఫ్ నోడ్స్ ఇవన్నిటిని చూసి మనము రూల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఎలానో చెప్తాయి. ఇప్పుడు చూడండి, అవుట్లుక్ అనేది సన్నీ అయినప్పుడు అండ్ హ్యూమిడిటీ అయినప్పుడు, సన్నీ ఉండాలి, హ్యూమిడిటీ ఉండాలి, ఐ ఉంటే అప్పుడు నో. ఒకవేళ సన్నీ ఉండి హ్యూమిడిటీ ఉన్నాక, హ్యూమిడిటీ నార్మల్ ఉంటే ఎస్. సో అవుట్లుక్ ఈక్వల్స్ టు ఎస్ అయ్యి ఈక్వల్స్ టు ఎస్, సన్ ఈక్వల్స్ టు ఎస్ అండ్ హ్యూమిడిటీ ఈక్వల్స్ టు ఎస్ అయ్యి నార్మల్ అయినాకో అప్పుడు ఎస్ వస్తుంది. ఓకే, అవుట్లుక్ ఇక్కడ రెండు కండిషన్. అవుట్లుక్ ఒకవేళ ఓవర్ క్యాస్ట్ అయినాకో ఎస్, ఇక్కడ యాన్ వాడాలి. ఎందుకంటే నాకు ఇక్కడ కూడా కండిషన్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ యాన్ వాడాలి. ఇక్కడ మోర్ దెన్ 1 కండిషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ యాన్ వస్తుంది. ఇఫ్ అవుట్లుక్ ఈక్వల్స్ టు ఓవర్ క్యాస్ట్ దెన్ ఎస్. ఇక్కడ సేమ్ రెయిన్ విండ్ అండ్ స్ట్రాంగ్ ఉన్నాకో, రెయిన్ అనేది ఉంది అండ్ ఉంది, అవి స్ట్రాంగ్ ఉన్నాకో దెన్ ఫాల్స్, దెన్ నో. ఇఫ్ రెయిన్ అండ్ విండ్ అండ్ వీక్ దెన్ ఎస్, అట్లా అనమాట. దీన్ని బట్టి మనం రూల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. అదే ఇక్కడ రాస్తాం. రూల్ 1 ఇప్పుడు ఏమొచ్చింది, ఇఫ్ అవుట్లుక్ ఈక్వల్స్ టు సన్నీ అండ్ హ్యూమిడిటీ ఈక్వల్స్ టు ఐ, అదే హ్యూమిడిటీ ఐ ఉన్నాకో అప్పుడు ఏం చేయవచ్చు, ప్లే నో, ఆడకు. సేమ్ అట్లా ఇంకో రూల్ని ఎక్స్ట్రాక్ట్ ఈ డిసిషన్ ట్రీ ఆధారంగా నేను రూల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఒకవేళ అవుట్లుక్ ఈక్వల్స్ టు ఓవర్ క్యాస్ట్ అయ్యి దెన్ ప్లే ఎస్, అట్లా అనమాట. ఈ బేస్లో నేను డిసిషన్ ట్రీ 2 రూల్ నేను తీసుకున్నాను. ఇఫ్ అవుట్లుక్ ఈక్వల్స్ సన్నీ అండ్ హ్యూమిడిటీ ఈక్వల్స్ టు ఐ దెన్ ప్లే నో, అట్లా అనమాట. ఓకే, ఇది రూల్ బేస్డ్ క్లాసిఫికేషన్.